మీ పనులన్నీ పక్కన పెట్టొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది వదిన గారు. ఆఫ్ కోర్స్ మేం వచ్చినందుకు మీరు హ్యాపీగానే ఫీల్ అవుతారని మాకు తెలుసు. పుండు మీద కారం చల్లకే, కామ్గా ఉండు. హౌ ఆర్ యు సుమా సిస్టర్? నేనా? నేను చాలా బాగున్నాను సిస్టర్. హలో అంకుల్. హాయ్ మా. హాయ్ ఆంటీ. హాయ్ సిస్టర్. హాయ్ హాయ్. పలకరింపులైపోతే షాపింగ్ మొదలు పెడదాం. అలాగే వదినా, కాకపోతే ఫస్ట్ మా అల్లుడు షాపింగ్ చేద్దాం. తర్వాతే మిగతా వాళ్ళకి. అభిని కాదని అఖిల్కి ఎలా మొదలు పెడతారు? మేమొచ్చింది అఖిల్ కోసం వదినా. అభికి తన తరపున వాళ్ళు షాపింగ్ చేస్తారు. అయినా ముందు ఆడపిల్ల వాళ్ళకి మేం బట్టలు కొనివ్వాలి. ఇవ్వండి, మేం మా అల్లుడు కొనిస్తాం. ఏమంటారు? అవునవును, అల్లుడికే కొనిద్దాం. అలాగే కానివ్వండి. మీరు అఖిల్కి కొంటూ ఉండండి, మేం మిగతా వాళ్ళకి కొంటాం. కమ్ అఖిల్, నీకు నచ్చిన డ్రెస్సులు కొనిస్తాం. రండి. రాకిల్. రా. ఈ కాలం పిల్లలదునా మన కాలంలో పిల్లల్లా కాదు. చూడు ఎలా కలిసిపోయారో. అభి కూడా ఈ కాలం కుర్రాడే. వాడేమైనా అతి చేస్తున్నాడా? అంటే వాళ్ళదేమో అరేంజ్డ్ మ్యారేజ్, వీడిది లవ్ మ్యారేజ్. తేడా ఉంది కదొదినా. పెళ్లి ఏదైనా పద్ధతి ఒక్కటే. నువ్వాడిని వెనకేసుకురాకొదినా. వాళ్ళ కోసం నేను చెడయ్యేలా ఉన్నానే. బావగారి షాపింగ్ మొదలైంది, ఇక అభి షాపింగ్ మూర్తి గారితోనే చేయించాలి. జయంతి, నువ్వు పావని చెల్లెమ్మ వెళ్ళి పెళ్లి కూతుళ్ళకి చీరలు సెలెక్ట్ చేయండి. వాళ్ళ పద్ధతి ఏం బాగోలేదండి. అందరం కలిసే కదా షాపింగ్ చేయాలనుకున్నాం. ఇప్పుడు విడివిడిగా చేయడమేంటి? వాళ్ళ అల్లుడికి నచ్చే వాళ్ళు కొనాలనుకున్నారు, మనమెందుకు కాదనాలి? ఇప్పుడు మూర్తి గారు కూడా తన అల్లుడు కొనిస్తారు, తప్పే ఉంది? ఎవరిష్టానికి వాళ్ళు నిర్ణయాలు తీసేసుకుంటే ఎలా? అంతా కలిసి ఒక తాటిపై ఉండాలనుకున్నప్పుడు ఎవరిదారిన వాళ్ళు వెళ్ళటం మంచిదా? జయంతి, మనం ఇంట్లో లేం, మాల్లో ఉన్నాం. ఈ గొడవ ఇంతటితో ఆపి షాపింగ్ చేద్దాం. మూర్తి వాళ్ళు కంగారు పడతారు. అభి, 1 సెకండ్. నాన్న, నేను మళ్ళీ కాల్ చేస్తాను. యా, బాయ్. చెప్పండి నాన్న. మూర్తి గారు వాళ్ళు ఎక్కడా? మూర్తి గారు రండి. రండి. మీ అల్లుడిని తీసుకెళ్లి షాపింగ్ చేయించండి. అలాగే బాబుగారు. పద బాబు. మీరు కూడా షాపింగ్ చేయండి అమ్మా. పెళ్లికి ముందు ఏవో సమస్యలు ఉన్నాయనిపిస్తోంది. పెళ్లికి ముందు స్వామివారి చెప్పిన సమస్యలంటే ఇవేనా? భగవంతుడా, ఏ ఆటంకం లేకుండా ఈ షాపింగ్ జరిగేలా చూడు. అదేంటి అలా వచ్చేశారు? నీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకున్నాం తప్ప
చేస్తావా? ఇప్పటి వరకు నేనే నా పెళ్ళాన్ని ఏడిపించే ధైర్యం చేయలేదు, అలాంటిది నువ్వు చేశావంటే నీకెంత ధైర్యం? సే సారీ అంకుల్, లేదంటే మేము వెళ్ళిపోతాం. ఐఎమ్ సో సారీ ఆంటీ, మీరు ఇంతలా హర్ట్ అవుతారు అనుకోలేదు. రియలీ ఐఎమ్ వెరీ సారీ. అమ్మ వాళ్ళు కాస్త పద్ధతిగా ఉండాలంటారా ఆంటీ? అదే విషయం మీకు చెప్పాను. ఇది మీకు బాధగా అనిపిస్తే ఐఎమ్ రియలీ సారీ. ఎన్ని బాధలైనా మా బేబీ కోసం పడక తప్పదుగా. ఏడ్చి మరీ సాధించుకుంది శాడిస్ట్ చాముండి. పదండి షాపింగ్ చేద్దాం. ఏంటి మీరు రారా? వస్తానుగా పద. అవి చూడండి బాబు. బాబు, మీకు ఏ డ్రెస్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఖర్చుకు వెనకాడొద్దు. పెళ్లిలో మీరు బాగా కనిపించాలి. ముందు మీకే డ్రెస్ కావాలో చెప్పండి అంకుల్. పెళ్లిలో మీరు కూడా బాగుండాలి కదా. అయ్యో, మేం కదా బాబు మీకు బట్టలు పెట్టాల్సింది. అలాంటి ఫార్మాలిటీస్ ఏం పెట్టుకోకండి అంకుల్. మీరు మేము వేరు వేరు కాదు, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. సరే బాబు, మీకు నచ్చిన డ్రెస్ తీసుకోండి, నేను తీసుకుంటాను. ఏంటి బావగారు, ఏమంటున్నారు మీ అల్లుడు గారు? నన్ను బట్టలు తీసుకోమంటున్నారు. మేం కదా బట్టలు పెట్టాలి బావగారు. ఇంకా మీరు మేమేంటి బావగారు? ఇప్పుడు మనం అంతా ఒకే కుటుంబం. అల్లుడు గారు కూడా ఇదే మాట చెప్పారు. మీరు నేర్పిన సంస్కారం అలాంటిది బావగారు. ఎదుటివారిని గౌరవించడంలో అభి తర్వాతే ఎవరైనా. పదండి, మీకు నేను, నాకు మీరు బట్టలు సెలెక్ట్ చేసుకుందాం. ఇంతకీ ఆడవాళ్ళు ఎక్కడ బావగారు? వాళ్ళ సెలక్షన్లు అయ్యేసరికి సాయంకాలం అవుతుంది. ఈలోపు మన సెలక్షన్స్ అయిపోయి లంచ్ కూడా చేసి రావచ్చు. పదండి. పదండి. ఖర్చెంతైనా పర్వాలేదు. పెళ్లి చీరలు చాలా బావుండాలి. పెళ్లికొచ్చిన అందరికీ మా కోడలు గొప్పగా కనిపించాలి. నచ్చిన చీర చెప్పండి. మిమ్మల్నే అడుగుతోందమ్మా, ఆ పక్కనున్న బొమ్మల్ని కాదు. వదినా, తనకి ఏ కలర్ అంటే ఇష్టం? ఎవరికొదినా? అదే అఖిల్ లవ్ చేసిన అమ్మాయి. ఓ, హారిక గురించి అడుగుతున్నావా? నీ చిన్న కోడలని చెప్పొచ్చు కదా. తనకి ఏ కలర్ అంటే ఇష్టం? నాకు తెలీదు, వెళ్ళి అడిగేసి వస్తాను. నువ్వు చూస్తుండు. చూపించండి. నీకు ఏ కలర్ శారీ కావాలి? ఏదైనా పర్వాలేదు అత్తయ్య. అంత వినయం నటించాల్సిన అవసరం లేదు. నచ్చింది చెప్పు, ఎంత ఖరీదైనా కొంటాను. పావని, నాతో చెప్పడానికి మొహమాట పడుతున్నట్టున్నారు. దగ్గరుండి వాళ్ళకి ఏం చీరలు కావాలో తీయించు. నేనిప్పుడే వస్తాను. చెప్పు వసు, ఏ సారీ కావాలి? అదేంటమ్మా, వచ్చినప్పటి నుంచి అంత ఇదిగా ఉంది. అదేం లేదు పిన్ని, అత్తయ్యకు అన్ని టైం ప్రకారం జరగాలి. హారిక వాళ్ళు ఆలస్యంగా వచ్చారు కదా, అందుకు కొంచెం కోపంగా ఉన్నారు.
వాళ్ళ మీద కోపం నా మీద చూపిస్తే ఎలాగా? అత్తయ్యకి నీ మీద కోపం లేదు, బోలెడంత ప్రేమ ఉంది. కాకపోతే ఆ ప్రేమని అంత తొందరగా బయటపెట్టరు. మరే ఇబ్బంది లేదు కదమ్మా? ఏదైనా ఉంటే ముందే చెప్పు. మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? అయ్యో అదేం లేదు పిన్ని. ఇప్పుడు అత్తయ్య కోపంగా ఉన్నారంతే. కాసేపు అవగానే నవ్వుతూ కూలవుతారు. త్వరగా పెళ్లి చీర సెలెక్ట్ చేద్దాం. ఇంకా మెహందీకి సంగీత్కి కూడా డ్రెస్సులు సెలెక్ట్ చేయాలి. నన్ను వదిలేసి అందరూ ఎక్కడ చచ్చారు? వీడింకా ఇక్కడే ఉన్నాడా? వసు గురించి ఏదో చెబుతా అన్నాడు. వదిన్ని పిలుచుకుని వచ్చి అదేంటో తెలుసుకుంటే పోలా? అమ్మయ్యా, వదిన ఒక్కతే ఉంది. వదినా వదినా, వాడు అక్కడున్నాడు వదినా. ఎవరు? వాడే వదినా, ఇందాక గొడవ చేసినాడు. వాడితో మనకి పని ఏంటి? వసు గురించి వాడేదో చెప్తానన్నాడు. అతనేం చెప్తాడో విందాం. పదవుతునా. వద్దులే వదినా, మళ్ళీ అభికి తెలిస్తే బాగోదు. పిచ్చొదినా, ఇది అభి మంచి కోసమే కదా చేస్తున్నా. ఆ మూర్తి వాళ్ళు వసు గురించి కొన్ని విషయాలే చెప్పారు. మిగతా విషయాలు వాడు చెప్తాడేమో కనుక్కుందాం. పద వెళదాం. అది కాదు వదినా. ఇంకేం మాట్లాడుకోదునా. మన దగ్గర దాచిపెట్టిన రహస్యాలున్నాయేమో ఎవరికి తెలుసు? ఇప్పుడే తెలుసుకుంటే మంచిది. రా వెళదాం. రా రా. రావద్దునా, రమ్మని చెప్తున్నాను కదా. నా మాట వినొద్దునా. అయ్యో కనుక్కుందాం. ఎక్కడుదినా? ఇక్కడే ఉండాలి. ఎటెళ్ళాడు? ఈ దరిద్రుడికి కాలు ఒక్కచాట నిలవనట్టుంది. అందుకే ఎన్నాళ్ళైనా ఇంకా పెళ్లి కాలేదు. ఎక్కడ సచ్చాడు ఏంటో. రాడు లేడు కాదుదినా. వెళ్దాం పదా. కాసేపు ఉందా వదినా, మళ్ళీ ఇటేపు వస్తాడేమో. షాపింగ్ వదిలేసి వాడు గురించి మనం ఎదురు చూడాలా? వదిలే వదినా, అక్కడ అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పదా. వదినా, నువ్వు వదిలినా నేను వదిలిపెట్టనొదినా. వాణ్ణి పట్టుకుంటాను, ఆ రహస్యం ఏంటో తెలుసుకుంటాను. పదా. వస్తున్నా. వసు, ఈ డ్రెస్ ఒకసారి ట్రై చేసి చూడు. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? పెళ్లి చీర కదా చూడాలి. ఇది మెహందీ ఫంక్షన్కి బాగుంటుంది పిన్ని. నువ్వు బాగుంటుందని చెప్పావు కదక్కా, ఇంకెందుకు ట్రై చేయడం? బాగుంటుందని చెప్పింది కలర్ గురించి, డిజైన్ గురించి. మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో తెలియాలంటే వేసుకుని చూడాలి కదా.
వేసుకో వాసు, వెళ్ళు. వేసుకో. వెళ్ళు. ఇవన్నీ ప్యాక్ చేసి కిందకి తీసుకెళ్ళండి. ఆంటీ, నా డ్రెస్ సెలెక్షన్ అయిపోయింది కదా, వీటిని కౌంటర్ దగ్గర బిల్ చేయిస్తారు. మనం అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దామా? అఖిల్, ఏంటా కంగారు? అంటే హారికకు పెళ్లి చీర తీసుకోవాలి కదా ఆంటీ, ఆలస్యం అవుతుందని. అల్లుడు చెప్పింది కరెక్టే చాము. ఏది కరెక్టో నాకు తెలుసు. హారిక ప్లీజ్. మామ్, ఆంటీ వాళ్ళు నాకు ఎలాంటి శారీ సెలెక్ట్ చేశారో చూద్దాం. ఓకే బేబీ. బాయ్, వీటిని కేర్ఫుల్గా ప్యాక్ చేసి బిల్ కౌంటర్లో బిల్ చేయించు. పదండి. పెళ్లి చీర సెలెక్ట్ చేశారా? ఇంకా లేదత్తయ్య, రిసెప్షన్కి, మెహందీ, సంగీతులకి సెలెక్ట్ చేశాను. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? పెళ్లి చీర మాత్రమే చూడమంటే మిగతా డ్రెస్సులు కూడా చూస్తున్నారా? ఆడపెళ్లి వాళ్ళకి మగ పెళ్లి వాళ్ళు పెళ్లి చీర మాత్రమే పెడతారు, అన్నీ కాదు. అయ్యో, అవన్నీ మా కోసం కొనాలని పావనితో తీయించాం వదినా. మీరు పెళ్లి చీర మాత్రమే ఇవ్వండి చాలు. ఏం పావని, పెళ్లి చీర తీయించమంటే మిగతా డ్రెస్సులు తీయిస్తున్నావా? తను ఎలాగో నోరు తెరిచి మాట్లాడదు, నీ నోరుకేమైంది? పెళ్ళయ్యాక కూడా ఇలాగే ఉంటారా? అదేం లేదు వదినా, కొత్త కదా, కాస్త సిగ్గుపడుతుందంతే. వసు చక్కగా మాట్లాడుతుంది. చక్కగా మాట్లాడుతుందో పెద్దగా మాట్లాడుతుందో పెళ్లి చీర గురించి త్వరగా తెమల్చండి. అమ్మా, నా షాపింగ్ అయిపోయింది. ఆ వసు వదినకి హారికకి పెళ్లి చీరలు తీసుకున్నారా? చూస్తుంటే వీళ్ళ షాపింగ్ ఇంకా అయినట్టు లేదు అఖిల్. ఏంటద్రా, మీరు మరీ ఇంత స్లోనా? మమ్మల్ని చూడండి, ఇలా వెళ్ళి అలా వచ్చేసాం. రావడం అయితే ఆలస్యంగా వచ్చారుగా. ఎప్పుడొచ్చామన్నది ముఖ్యం కాదొదినా, ఎంత త్వరగా పని ముగించామన్నదే ముఖ్యం. అంతే కదండి? నువ్వు ఆల్వేస్ రైట్ చాము. మా సెలక్షన్స్ ఏవైనా సరే స్పీడ్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను మా హస్బెండ్ని 1 మినిట్లో ఓకే చేశాను. మా బేబీ కూడా అంతే. అఖిల్ని చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. బట్ మీరింత లేట్ అని నేను అస్సలు అనుకోలేదు. అమ్మ, మీరు పెళ్లి చీరలు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఆంటీ, నాకు ఈ శారీ సెలెక్ట్ చేశారు. పెళ్లి చీరలు చూపించండి. తనకేం కావాలో అడుగు పావని. చూడు వసు, వీటిలో నీకే చీర నచ్చింది? మీకేది ఇష్టమో అదే ఇవ్వండి అత్తయ్య. ఆ చీర బాగుంది వదినా, వసుకి చాలా బాగా నప్పుతుంది. ఏం వసు? బాగుంది అత్తయ్య, నాకు నచ్చింది. పక్కన పెట్టండి. హారిక, నువ్వు చూడు. ఆ కలర్ బాలేదా ఆంటీ? ఆ డిజైన్ బాలేదు. వెయిట్ ఆంటీ. మామ్, ఆంటీకి శారీ సెలెక్షన్ పెద్దగా తెలిసినట్లేదు. నువ్వు సెలెక్ట్ చేయవా?